లో ప్రతిదానికి ఒక పరీక్ష ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన ప్రతి క్వాలిటీకి, క్వాలిఫికేషన్ కి అనగా ప్రతి లక్షణానికి, ప్రతి గుణగణానికి అది ఎంతవరకు దానిలో ఉన్న స్వచ్ఛతను తెలుసుకోవటానికి దాని పరీక్ష ఉండాలి. అది పరీక్షింపబడితేనే దానిలో ఉన్న స్వచ్ఛత, దాని యొక్క విలువ వెలువడుతుంది, తెలియబడుతుంది. అలాగనే మనం ఇప్పుడు చూసినట్లయితే యాకోబు పత్రిక 1:2 విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఆ విశ్వాసమునకు పరీక్ష పెడితేనే దానిని ఎంత ప్యూర్ గా ఉందో ఆ విశ్వాసము, ఎంత స్వచ్ఛముగా ఉందో ఆ విశ్వాసము, ఎంత విలువ కలదో ఆ విశ్వాసము దేవుని దృష్టిలో తెలియబడుతుంది.